హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగిరికొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. ఈరోజు జనవరి 12th ఫ్రైడే మధ్యాహ్నం 2:20కి మనం వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. వీక్లీ మార్కెట్ అప్డేట్ కోసం అని ఈ వీడియో అయితే మీకు రికార్డ్ చేస్తున్నాను. సో మనం లాస్ట్ వీడియోలో కూడా ఎప్పుడైతే అనాలిసిస్ గురించి మాట్లాడుకుంటున్నామో అప్పుడు వచ్చే జార్గన్స్ కానీ కొత్తగా వీడియో చూసే వాళ్ళకి బేసిక్స్ తెలియకపోవడం వల్ల దాన్ని ఫాలో అవ్వడం కష్టంగా ఉందనడం వల్ల లాస్ట్ వీడియోలో నేను లాస్ట్ వీక్ ఇచ్చిన అనాలిసిస్ వీడియోలో బేసిక్ పార్ట్ అనేది అయితే నేను చెప్పి ఫస్ట్ పెట్టాను. పూర్తిగా చూసినట్లయితే మీకు బేసిక్ జార్గన్స్ లాంటివి ఉంటాయి కదా, అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ వాల్యూమ్స్ కానీ లేదంటే ఐవీస్, పీసీఆర్స్ ఇలాంటి టర్మ్స్ మనం మాట్లాడుతూ అనాలిసిస్ చేస్తున్నప్పుడు అది ఏంటి, దాన్ని ఇంటర్ప్రిట్ చేసే పద్ధతి ఏంటి అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది. సో ఈరోజు నిఫ్టీ చూసుకున్నట్లయితే ఫ్యూచర్స్ ప్రైస్ 21,956 దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ వీక్ అనాలిసిస్లో మనం చెప్పుకున్నాము కంటిన్యూస్గా ఈ కన్సాలిడేషన్లో ఎక్కడ కూడా మనకి ఈ ప్రీవియస్ ఓపెన్ ఇంట్రెస్ట్ హై ఎలాగైతే పెరిగిందో కన్సాలిడేషన్ జరిగినప్పుడు ఎక్కడ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్లో ఎలాంటి ఇంక్రిమెంట్ కనబడలేదని చెప్పుకున్నాం మనం. సో ఓపెన్ ఇంట్రెస్ట్లో ఎలాంటి ఇంక్రిమెంట్ కనబడినప్పుడు ఈ కన్సాలిడేషన్ కిందికి పడడానికి ఆస్కారం తక్కువ ఉండి కన్సాలిడేట్ అయిన తర్వాత బ్రేక్అవుట్ అయిన టైంకి మళ్ళీ కొత్త లాంగ్స్ కనుక బిల్డ్ అవుతే లాంగ్స్లోకి ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంటుందని లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం. సో అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్లయితే కంటిన్యూస్ కన్సాలిడేషన్ తర్వాత ఈరోజు మంచి బ్రేక్అవుట్ అయితే మనకి ఆల్ టైమ్ హై దగ్గర మళ్ళీ బ్రేక్అవుట్ అయితే మనం చూసాము. సో ఇదే విధంగా మళ్ళీ లాస్ట్ టైం ఎలాంటి ప్యాటర్న్ అయితే కనబడిందో ఓపెన్ ఇంట్రెస్ట్లో కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్కి ఎలాగైతే ఓపెన్ ఇంట్రెస్ట్ క్వాంటమ్ ఇంక్రిమెంట్ అవుతుందో అదేవిధంగా మళ్ళీ ఇక్కడ కూడా క్వాంటమ్ ఇంక్రిమెంట్ అనేది స్టార్ట్ అయింది. అండ్ ప్రీవియస్ ఈ కన్సాలిడేషన్స్లో ఓన్లీ 2 times మాత్రమే మనకి షార్ట్స్ బిల్డ్ అయ్యాయి. మిగతా అన్ని చోట్ల ఇక్కడ నుంచి ఇక్కడికి లాంగ్స్ ఎవరైతే క్యారీ చేశారో వాళ్ళు ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మాత్రమే మనం ఇక్కడ చూడొచ్చు. సో కొత్త లాంగ్స్ అనేవి మళ్ళీ ఎంటర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఇప్పటి నుంచి మళ్ళీ పార్టిసిపేట్ చేయొచ్చు. 2 రకాలుగా పార్టిసిపేట్ చేయొచ్చు మనం. ఒకటి బుల్ కాల్ స్ప్రెడ్స్. బుల్ కాల్ స్ప్రెడ్స్ అంటే ఏంటి, ఎక్కడైతే మనం నేను ఈజీగా చెప్తున్నాను, చాలా రకాల బుల్ కాల్ స్ప్రెడ్స్ వేయచ్చు. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఆప్షన్స్ కాంప్లెక్సిటీని ఇంకా పూర్తిగా అర్థం చేసుకొని వాళ్ళు చాలా ఈజీగా అర్థం అవ్వాలి అంటే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఫ్యూచర్స్ ప్రైస్ 21,956 ఉంది కదా, అంటే దేనికి దగ్గరలో ఉంది, 21,950కి దగ్గరలో ఉంది ఇది ఈ ప్రైస్. సో రౌండ్ ఫిగర్ చేసుకుంటే 21,950 దగ్గర ఉంది కాబట్టి ఈ 21,950 స్ట్రైక్ దగ్గర కాల్ ఆప్షన్ని కొనేసి ఒక 3 or 4 steps పైకి వెళ్ళి, అంటే నిఫ్టీలో అయితే మనకి 21,950 తర్వాత నెక్స్ట్ స్ట్రైక్ ఎక్కడ ఉంటుంది, 22,000 దగ్గర ఉంటుంది, తర్వాత 22,050 దగ్గర ఉంటుంది, తర్వాత 22,100 దగ్గర ఉంటుంది. సో ఇలాగ ఒక్కొక్క 50 pointsకి మనకి నిఫ్టీలో ఆప్షన్స్లో స్ట్రైక్ ప్రైజెస్ కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ 21,950 కాల్ ఆప్షన్ దగ్గర కొన్నారంటే ఒక 2 strikes అబోవ్ 1, 2 ఈ తర్వాత ఇక్కడ 22,100 ఇక్కడ కొన్నారు. ఆ తర్వాత ఉన్న 2 strikes పైన జంప్ చేసేసి అక్కడ ఏ స్ట్రైక్ ఉంటే ఆ స్ట్రైక్ 22,100 కాల్ ఆప్షన్ని అమ్మారు అనుకోండి. ఆల్మోస్ట్ ఇలా చేయడం వల్ల ఏంటంటే ఒక బండ గుర్తులాగా మనం ఏటీఎం స్ట్రైక్ దగ్గర కొనేసి ఒక 2 strikes ఎబో కనుక వెళ్ళి మనం అమ్మి బుల్ కాల్ స్ప్రెడ్ కనుక చేసినట్లయితే 1:1 రిస్క్ రివార్డ్ రావడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ సార్లు మీరు డెల్టాస్ చూసుకొని గ్రీక్స్ చూసుకొని క్యాల్కులేట్ చేసే అంత ఇన్ఫర్మేషన్ లేదు మా దగ్గర, లేదంటే మాకు ఇంకా అంత డీప్గా అనాలిసిస్ తెలియదు అనుకుంటే ఇలా గుడ్డిగా వెళ్ళినా కూడా మనకి 1:1 రిస్క్ రివార్డ్ వస్తూ మంచి మార్కెట్ పార్టిసిపేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక రకం. ఒకటి ఏమనుకున్నాం, బుల్ కాల్ స్ప్రెడ్. రెండోది ఏం చేయొచ్చు అంటే క్రెడిట్ స్ప్రెడ్స్ చేయొచ్చు. క్రెడిట్ స్ప్రెడ్స్ జనరల్గా పుట్స్తో చేయడం వల్ల అడ్వాంటేజ్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. క్రెడిట్ స్ప్రెడ్స్ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఈ బ్రేక్అవుట్ పైకి వెళ్ళింది కానీ ఇంతకుముందు వచ్చినంత ర్యాలీ ఇప్పుడు కంటిన్యూస్గా అదే విధంగా వస్తుందో రాదో అనే డౌట్ ఉంది నాకు. ఈ పాయింట్లో కన్సాలిడేషన్ కూడా అవ్వచ్చు, కింద పడకపోవచ్చేమో, కానీ ఇంతకుముందు వచ్చినంత మూమెంటం మళ్ళీ వస్తుందా అనే డౌట్ నాకు ఉంది అని మీకు ఎవరికైనా అనిపించింది అనుకోండి, అప్పుడు క్రెడిట్ స్ప్రెడ్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే కన్సాలిడేట్ అయినప్పటికీ మార్కెట్ పెరిగినప్పటికీ మీరు ప్రాఫిట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. దానికి ఏదైనా ఒక పుట్ ఆప్షన్ అమ్మేసి ఇప్పుడు మీరు 21,956ది ఇందాక చెప్పుకున్నాం కదా, 21,000
950 కాల్ ఆప్షన్ని కొన్నాం కదా బుల్ కాల్ స్ప్రెడ్లో. సో ఈ క్రెడిట్ స్ప్రెడ్లో ఏం చేయొచ్చు అంటే పుట్ ఆప్షన్ని 21,950 పుట్ ఆప్షన్ని అమ్మేసి తర్వాత కొంచెం కిందకి వెళ్ళి 2 స్టెప్స్ ఆర్ 3 స్టెప్స్ కిందకి వెళ్ళి 21,800 పుట్ కొన్నారనుకోండి. ఇప్పుడు ఇక్కడ మీరు కలెక్ట్ చేసుకునే ప్రీమియం కన్నా ఇక్కడ మీరు రివర్స్గా మార్కెట్కి ఇచ్చే ప్రీమియం తక్కువ ఉంటుంది కాబట్టి నెట్ మీ పాకెట్లో మనీ ఉంటాయి, దాన్ని క్రెడిట్ స్ప్రెడ్ అంటాం. ఇందాక బుల్ కాల్ స్ప్రెడ్లో ఏముంది, ఫస్ట్ ఒక దగ్గర మనీ పే చేసాము, పైన స్ట్రైక్లో మనీ మళ్ళీ వెనక్కి తెచ్చుకున్నది మనం ఆ మార్కెట్కి ఇచ్చిన మనీ కన్నా హాఫ్ మనీ పాకెట్లోకి తెచ్చుకుంటున్నాం కాబట్టి అది డెబిట్ స్ప్రెడ్. ఎందుకంటే నెట్ మనం మార్కెట్కి ఆల్రెడీ పే చేసి ఉన్నట్టు. ఇక్కడ ఏంటంటే నెట్ మార్కెట్లో నుంచి మనం ఆల్రెడీ మనీ పాకెట్లోకి పెట్టుకుంటున్నాం కాబట్టి నెట్ పాజిటివ్ సైడ్లో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ట్రేడింగ్ అనేది, దీన్ని క్రెడిట్ స్ప్రెడ్ అంటాము. సో ఈ పద్ధతిలో అయినా చేయొచ్చు మనం. సో బుల్ కాల్ స్ప్రెడ్ కానీ క్రెడిట్ స్ప్రెడ్ కానీ ఈ రెండిట్లో ఏదైనా చేసి మార్కెట్లో నెక్స్ట్ రాబోయే మూమెంట్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ లెవెల్స్ అనేవి తెలియవు అనుకున్న వాళ్ళకి ఇది ఏ లెవెల్స్లో ఎగ్జాక్ట్గా తీసుకోవాలి, ఓపెన్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని ఎక్కడ ప్లేస్ చేయాలి అనే డౌట్ ఉన్న వాళ్ళు ఏంటంటే మనం ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏ లెవెల్ దగ్గర హైయెస్ట్ కాల్స్ ఉన్నాయి, ఏ లెవెల్ దగ్గర పుట్స్ ఉన్నాయి, ఎక్కడ తీసుకోవచ్చు ఏంటి అనేది మనం చూద్దాం. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చినట్లయితే 47,849 దగ్గర ఫ్యూచర్స్ ట్రేడ్ అవుతుంది. అండ్ లాస్ట్ వీక్ కూడా మనం చెప్పుకున్నాము మార్కెట్లో నిఫ్టీతో పాటుగా ఇది కూడా ఇంక్రిమెంట్స్ ఇంతకుముందు లాంగ్స్ ఉన్నాయి. కానీ ఈ కన్సాలిడేషన్ మన నిఫ్టీలో ఇందాక చూసుకున్నప్పుడు ఓన్లీ 2 ఇన్స్టెన్సెస్లో మాత్రమే షార్ట్స్ మనకు కనబడ్డాయి. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే 2, 4, 6, 8 దగ్గర 8 ఇన్స్టెన్సెస్లో మనకి షార్ట్స్ కనబడ్డాయి. అండ్ తర్వాత మధ్యలో లాంగ్స్ కూడా ఉన్నాయి. సో నిఫ్టీలో వచ్చేప్పటికి ఏంటంటే కన్సాలిడేషన్లో ఇలా అవుతున్నప్పుడు నిఫ్టీ గురించి చెప్తున్నాను. నిఫ్టీలో కన్సాలిడేషన్ అవుతున్నప్పుడు ఎప్పుడైతే కిందికి పడిపోయిందో అప్పుడు ప్రాఫిట్ బుకింగ్స్ మాత్రమే జరిగాయి, మళ్ళీ పెరిగేప్పుడు లాంగ్స్ మాత్రమే బిల్డ్ అయ్యాయి. సో ఇది హెల్దీ సైకిల్ అనమాట. కానీ బ్యాంక్ నిఫ్టీలో మీరు చూసుకున్నట్లయితే పడిపోయిన ప్రతిసారి షార్ట్స్ బిల్డ్ అయ్యాయి, పెరిగిన ప్రతిసారి లాంగ్స్ బిల్డ్ అయ్యాయి. ఇలా జరుగుతుంది అంటే దాని అర్థం ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో పార్టిసిపేట్ చేస్తున్న ఏ పార్టిసిపెంట్కి కూడా సరైన డైరెక్షనల్ వ్యూ కాన్ఫిడెంట్గా లేరు అని. సో ఒక డే డౌన్ పడిపోయిన వెంటనే ఇంకా మార్కెట్ కిందికి వెళ్ళిపోతుంది అని షార్ట్స్ తీసుకుంటున్నారు. ఒక డే మళ్ళీ పైకి వెళ్ళగానే ఇంకా షార్ట్స్ అయిపోయాయి, ఇక్కడ నుంచి ర్యాలీ వచ్చేస్తుందని మళ్ళీ లాంగ్స్ తీసుకోవడం. సో ఇలాగా ఇండెసిసివ్గా మార్కెట్లో పొజిషన్స్ తీసుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి డాటా ఉన్నప్పుడు మనం పార్టిసిపేట్ చేయకపోవడం చాలా మంచిది, సైడ్ లైన్లో ఉండి చూడడమే మంచిది. ఇండెక్స్ చేయాలి అనుకుంటే నిఫ్టీలో ట్రేడ్ చేయండి. లేదు నాకు బ్యాంక్ నిఫ్టీలో మాత్రమే నేను ట్రేడ్ చేస్తాను, వేరే ఏ ఇన్స్ట్రుమెంట్ నేను టచ్ చేయను అనుకుంటే వీటిలో రేంజ్ చూసుకొని ప్రైస్ రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుందో ప్రైస్ రేంజ్ చూసుకొని స్ట్రాంగిల్స్ బిల్డ్ చేసుకుంటే బెటర్. ఈ స్ట్రాంగిల్స్ ప్రైస్ రేంజ్ని బేస్ చేసుకొని కాకుండా ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని చేయాలి అనుకుంటే ఇప్పుడు ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ మాట్లాడుకున్నప్పుడు నిఫ్టీ లెవెల్స్ గురించి, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ గురించి మాట్లాడుకుందాం. సో నిఫ్టీ ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ దగ్గరకు వచ్చినట్టయితే ఇప్పుడు 21,950 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది మన ఏటీఎం స్ట్రైక్. సో హయ్యెస్ట్ కాల్స్ నెక్స్ట్ ఎక్కడ ప్లేస్ చేస్తున్నాయంటే 22,300 దగ్గర హయ్యెస్ట్ కాల్స్ ప్లేస్ చేస్తున్నాయి. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్కడ కూడా పెద్ద అబ్స్ట్రకిల్ లాగా మనకేం కనిపించట్లేదు. సో పుట్స్ ప్రతి దగ్గర మంచి క్వాంటంలోనే బిల్డ్ అవుతున్నాయి కాబట్టి డైరెక్షనల్ బయాస్గా చూసుకున్నట్లయితే నిఫ్టీ బుల్లిష్గానే కనబడుతుంది. 21,950 దగ్గర నుంచి 22,300 వరకు కూడా బుల్లిష్గానే కనబడుతుంది. ఒకవేళ బ్యాక్కి స్లిప్ అవుతే దీని ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 21,800 దగ్గర హైయెస్ట్ పుట్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఈ పాయింట్ దగ్గరకు వచ్చింది అనుకోండి, ఒకవేళ బ్యాక్కి స్లిప్ అయినప్పుడు ఈ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ పుట్స్ బిల్డ్ అవుతున్నాయా లేదంటే అన్వైండ్ అయిపోయి వీళ్ళు లెవెల్స్ని షిఫ్ట్ చేసుకుంటున్నారనే విషయాన్ని గమనించుకొని లాంగ్గానే ఉండాలా లేదంటే స్ట్రాటజీని మార్చుకోవాలనే నిర్ణయం తీసుకోవచ్చు. సో వీటిని బేస్ చేసుకొని ఇందాక చెప్పినట్టు క్రెడిట్ స్ప్రెడ్ వేయాలి అనుకున్న వాళ్ళు 21,800 కాల్ని పుట్ ఆప్షన్ని మీరు అమ్మినట్లయితే 21,700 పుట్ ఆప్షన్ని కొనొచ్చు. సో ఇలా చేసుకొని క్రెడిట్ స్ప్రెడ్ వేయొచ్చు. బ్యాంక్ నిఫ్టీకి వచ్చినట్లయితే 47,800 దగ్గర ఇప్పుడు రన్ అవుతుంది ఏటీఎం స్ట్రైక్. నెక్స్ట్ రెసిస్టెన్స్ 48,000 దగ్గరే ఉంది ఇమ్మీడియట్గా. సో నెక్స్ట్
అదే కనుక పడిపోయినట్లయితే కిందికి వెళ్ళడానికి కూడా పెద్ద స్కోప్ ఏం లేదు. చూసుకున్నట్లయితే మనకి 47,500 దగ్గర కనబడుతుంది. సో 47,500 దగ్గర నుంచి 48,000 మధ్యలో రేంజ్ మూవ్ అవ్వడానికి అవకాశం కనబడుతుంది తప్ప బ్రేక్అవుట్ అవ్వడానికి అవకాశాలు ఇప్పుడైతే ప్రస్తుతానికి కనిపించట్లేదు. ఒకవేళ మీరు బ్రేక్అవుట్ ట్రేడ్ బ్యాంక్ నిఫ్టీలో చేయాలనుకుంటే 48,000 లెవెల్స్ని క్రాస్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న కాల్స్ కనుక అన్వైండ్ అవుతూ మార్కెట్ ప్రొపెల్ అవ్వడం మీరు గమనించినట్లయితే అప్పుడు మాత్రమే డైరెక్షనల్ చేయండి. అప్పటి వరకు ఇలా స్ట్రాంగిల్స్ కానీ స్ట్రాడిల్స్ కానీ ఈ లెవెల్లో ఉండేలాగా స్ట్రాడిల్స్ కానీ స్ట్రాంగిల్స్ కానీ వేసుకున్నారనుకోండి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. లేదు అన్సర్టనిటీ ఉన్నప్పుడు ట్రేడ్ ఎందుకు చేయడం అనుకుంటే బ్యాంక్ నిఫ్టీని అవాయిడ్ చేస్తే మంచిది. మళ్ళీ ఇలాంటి అనలిటికల్ వీడియోతో నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ.